మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగా మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణము నే తీర్చెను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెను. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం.
నా విన్నపం విన్నావులే. అరుదించెనే నీ వరములే. నా విన్నపం విన్నావులే. అరుదించెనే నీ వరములే. ఏమని వర్ణింతు నీ కృపలను, ఏమని వర్ణింతు నీ కృపలను. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే కనపరుతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మహిమగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం. ఆమేన్. మగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్యం. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము. యేసయ్య నిన్ను చూచి హర్షింతునే, యేసయ్య నిన్ను చూచి హర్షింతునే. భూమినేలు రాజా నీకే నా వందనం, దివినేలు రాజా వేలాది వందనం. భూమినేలు రాజా నీకే నా వందనం, దివినేలు రాజా వేలాది వందనం. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా,
మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించు నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో మధున్నది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. కొద్ది మాటలు ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకుందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత మరి చూస్తూ ఉన్నాం. వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కూడా ఈరోజు ప్రత్యేకంగా గ్రీటింగ్స్ షేర్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఫాదర్స్ డే. ఫాదర్స్ డే ఏ విధంగా ప్రారంభించబడింది, ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది అంటే 1962 అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ప్రతి కుటుంబంలో తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క గొప్పతనానికి ప్రతీకగా లేకపోతే జ్ఞాపకంగా ఒక ప్రత్యేకంగా ఫాదర్స్ డేని ఆయన 1962 సంవత్సరంలో డిక్లేర్ చేయడం జరిగింది. అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ అప్పటి నుంచి ఆనవాయితీ జరుపుకుంటూ వస్తున్నారు. అదే క్రమం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జూన్ మాసంలో 2వ ఆదివారం రోజు ఫాదర్స్ డేగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు కూడా మనల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆయన తండ్రిగా తాను సంబోధించుకున్నాడు. తండ్రిగా నేను నీ గురించి నేను బాధ్యత కలిగి ఉన్నాను అని చెప్పి ఆయన తన బిడ్డల గురించి మాట్లాడుతూ తండ్రిగా తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. అయితే బైబిల్లో కొన్ని మాటలు తండ్రి గురించి ఏం సెలవిస్తుంది అని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వని ఆయన సృజించారు. ఒక కుటుంబ వ్యవస్థని ఆయన నిర్మించారు. ఆ తర్వాత కుటుంబం మీరు ఈ భూమిని విస్తరించండి, అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత జనము విస్తరించడం ప్రారంభించబడిన తర్వాత ప్రజలు దేవునికి లోబడక దేవునికి ఎదురు తిరగటం, భయంకరమైన కార్యాలు చేయటం ప్రారంభించారు. నరహత్య, వ్యభిచారం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, దేవునికి కోపం పుట్టించే కార్యాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనుషుల యొక్క ఆ స్థితిగతులను ఆయన కంట్రోల్ చేయటానికి తన సేవకుడైన మోషే ద్వారా 10 ఆజ్ఞలను ఆయన ఇవ్వటం జరిగింది. ఈ విషయాలు మీరు తప్పకుండా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ తప్పకుండా మీరు పాటించాలి. ఆజ్ఞ అంటే చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు కాదు, కానీ ఆజ్ఞ అంటే ఖండితం, అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దానికి వేరే ప్రత్యామ్నాయం కానీ వేరే మార్గం కానీ లేదు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అటువంటి 10 సూచనలు తప్పకుండా ప్రతి వ్యక్తి పాటించవలసినది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండం 20 అధ్యాయంలో మనం చదివినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ఈ 10 ఆజ్ఞలు మనం చూడగలుగుతాం. అయితే ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు మనిషికి దేవునికి సంబంధించ జరిగింది. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందైనా కింద భూమి ఎందైనా, భూమి కింద ఉండు నీళ్ళకైనా ఎక్కడ ఏ రూపమునకు ఏ ప్రతిమకు నువ్వు నమస్కరించకూడదు, సాగిలపడకూడదు అని చెప్పి దేవుడు మనిషిని గురించి ఏమేమి దేవుని ఎడల ఆ వ్యక్తి కలిగి ఉండాలో 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించినవి. మిగిలిన 6 ఆజ్ఞలు మనుషులు మాకు సంబంధించినవి. మనిషికి మధ్య పాటించవలసిన ఆజ్ఞలు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వాని దేనిని ఆశింపకూడదు. ఇట్లాగా 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 6 ఆజ్ఞల్లో చాలా ప్రాముఖ్యమైనది మొదటిది ఏంటంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ దేవుడు మొదటిగా ఆయన తర్వాత స్థానం ఎవరికి ఇచ్చారంటే తల్లిదండ్రులైన వారికి ఇచ్చారు. తల్లిదండ్రులను మనం గౌరవించాలి, సన్మానించాలని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఒకసారి ఒక టీచర్ ఒక స్టూడెంట్ని అడిగారంట, నీ యొక్క సూపర్ హీరో ఎవరు అని. ఆ పిల్లవాడు అన్నాడంట, మా సూపర్ హీరో పలానా సూపర్ స్టార్ అని చెప్పాడంట. అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి నువ్వు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. అప్పుడు లాస్ట్లో మరలా ఇదే ప్రశ్న అడుగుతాను, దానికి నీ జవాబు మారకుండా ఉంటే బాగుండు అన్నాడు. అప్పుడు చూసినట్లయితే నువ్వు చిన్నప్పటి నుంచి నీ బర్త్డేకి కానీ పండుగలకు కానీ బట్టలు నీ సూపర్ స్టార్ కొనిస్తున్నాడా అన్నాడట. లేదు సార్, మా డాడీ కొనిస్తున్నాడు అన్నాడట. ఓకే, రైట్. తర్వాత నీ చదువుకి ఫీజు ఎవరు కడుతున్నారు? నీ సూపర్ స్టార్ కడుతున్నారా లేకపోతే ఎవరైనా? అంటే లేదు, మా హీరో కాదండి, మా నాన్నగారే కడుతున్నారు. సరే, మరి నీకు బాగానప్పుడు నీవు హాస్పిటల్గా ఉన్నప్పుడు కానీ హాస్పిటల్ బిల్స్ కానీ నేను పరామర్శించడానికి నీ సూపర్ స్టార్ వచ్చాడా? అంటే లేదండి, మా నాన్నగారే హాస్పిటల్లో కానీ నన్ను జాగ్రత్తగా చూసుకుంది అని చెప్పినప్పుడు, అయితే ఇప్పుడు నీ సూపర్ స్టార్ ఎవరు అంటే అప్పుడు ఆ పిల్లవాడనంట, మా నాన్నగారు కదేనండి అన్నాడట. నిజమే, ఏదో మనుషులు నలుగురు నా ఒక మార్గాన వెళ్తే నలుగురు చెప్పిందే న్యాయం అన్నట్లు ప్రజలు అలవాటైపోయారు. ప్రత్యేకంగా యవనస్తులు. మన కళ్ళ ముందు కనిపించే రియల్ సూపర్ స్టార్స్ ఎవరంటే మన తల్లిదండ్రులు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం నేర్పిస్తున్న పాఠం. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎప్పుడైతే దీర్ఘాయుష్ అంటే ఆరోగ్యాలతో చిరకాలం బ్రతకటం, ఇంకొక మాట చెప్పాలంటే మరణం లేని బ్రతుకు, దానికి ఇంకొక మాట చెప్పాలంటే నిత్య జీవం, ఇంకొక మాట చెప్పాలంటే పరలోకం. ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు మాత్రమే పరలోకానికి వారసులు అవుతారని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏమన్నా తమ్ముడు చెల్లి, ఈ మాట దేవుడిస్తున్న ఆజ్ఞ. నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు మాత్రమే పరలోకానికి వారసుడివే అవుతావు, పరలోకానికి వారసురాలివి అవుతావు అన్న వాక్యము దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానిస్తూ ఉన్నావా? ఒక్క నిమిషం మనము పరీక్షించుకుందాం. ఏ వ్యక్తి అయితే తల్లిని తండ్రిని సన్మానిస్తాడో ఆ వ్యక్తి నిత్య జీవానికి వారసులు. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు మా నాన్న అంటేనే ఇష్టం అండి, లేకపోతే నాకు మా అమ్మ అంటేనే ఇష్టం అండి అని చెప్తూ ఉంటారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది, అమ్మనో నాన్నో కాదు, ఇద్దరిని సన్మానించాలి, ఇద్దరిని గౌరవించాలి. ఆ రీతిగా మనము సన్మానించినప్పుడు మాత్రమే నీవు పరలోకంలో అడుగు పెడతావు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, దేవుడిచ్చే ఆశీర్వాదాలని సంపూర్ణంగా పొందుకోగలుగుతావు. కొంతమంది చెప్తూ ఉంటారు, సన్మానించడం అంటే ఏంటండి? ఒక పెద్ద చైర్ తీసుకొచ్చి షాల్వా కప్పి మంచి దండ వేస్తే సన్మానించినట్ల. నిజంగా సన్మానించడం అంటే అదేనా? అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన తల్లిదండ్రులకు లోబడటం, మన తల్లిదండ్రులకు విధేయత చూపించడం, ప్రేమించడం మాత్రమే నిజమైన వారిని సన్మానించినట్లు. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడిందండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయనను వెంబడిస్తున్న వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నేను ఏదైతే చెప్తానో ఆ ఆజ్ఞలను మీరు గైకొంటారు, నేను ఏదైతే మాటలు చెప్తానో ఆ వాక్యం ప్రకారం మీరు జీవిస్తారు. నిజంగా నీవు దేవుని ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తావు. నిజంగా నీవు నీ తల్లిదండ్రులను సన్మానించినట్లయితే, నీ తల్లిదండ్రులను ప్రేమించినట్లయితే వారి యొక్క ఆజ్ఞలను నీవు గైకొంటావు, వారి యొక్క ఆజ్ఞలు, వారు చెప్పిన మాటలను నీవు లోబడుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మొదటిగా
దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎవరినో ఒకరిని కాదు, యు మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ బోత్ మదర్ అండ్ ఫాదర్. ఇద్దరిని నువ్వు సన్మానించాలి, ఇద్దరిని నువ్వు ప్రేమించాలి, ఇద్దరిని నువ్వు గౌరవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేదు నేను ఎందుకు గౌరవించాలంటే మా అమ్మ నాన్నని నేనెందుకు సన్మానించాలని నువ్వు అనుకున్నట్లయితే, వారికి లోబడకపోతే, బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. యవన కాలంలో నాకు వచ్చినట్లు నేను జీవిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నన్ను అడగటానికి మీరెవరు అని ఇంట్లో తన తండ్రిని ఎదిరించి తన ఆస్తిని, తనకు రావాల్సిన భాగమును తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, నా ఆస్తి నాకు వచ్చేసింది, ఇక్కడ నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు, నన్ను గద్దించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆ యవనస్తుడు అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి జీవితం తారుమారు అవటానికి ఎన్నో రోజులు సరిపోలేదు. ఏ వ్యక్తి అయితే తల్లిని తండ్రిని సన్మానించరో ఆ తప్పిపోయిన కుమారుడు వలె వారి జీవితము భయంకరమైన పరిస్థితికి వెళ్తుంది. తప్పిపోయిన కుమారుడు ఎంతో రాజభోగాలు అనుభవించవలసిన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండవలసిన వ్యక్తి, అనేక మందికి ఆహారం పంచిపెట్టవలసిన వ్యక్తి, అనేక మందికి జీవనాన్ని ఇవ్వవలసిన వ్యక్తి ఒకానొక స్థితిలో ఏ విధంగా వెళ్ళిపోయాడంటే పందులు తినే పొట్టు తినే స్థాయికి వెళ్ళిపోయాడు. తినటానికి తిండి లేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏ వ్యక్తి అయితే తల్లిని తండ్రిని సన్మానించరో అటువంటి భయంకరమైన శాపము వారి జీవితంలో అడుగు పెడుతుంది అనేది దేవుని వాక్యం నేర్పిస్తున్న సత్యం అండి. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. బికాజ్ they loved you so much and they cared about you so much and they did lot about you. నీ కోసం వారు ఎంతగానో శ్రద్ధ శ్రమ ఎంతో నీ కోసం వారు ఖర్చు అయిపోయారు. వారిని నువ్వు ప్రేమించినప్పుడు మాత్రమే నిత్య జీవానికి వారసుడు అవుతావు. లేకపోతే ఆ తప్పిపోయిన కుమారునికి ఎటువంటి గతి పట్టిందో అటువంటి భయంకరమైన స్థితిగతులే నీ జీవితంలో కూడా వస్తాయి అని చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదు. జాగ్రత్త. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైనది. మొదటిది మనుషులకు మధ్య ఉండవలసిన కట్టడ లేకపోతే ఆజ్ఞల్లో మొదటిది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నిజమే, మన ఎదురున్న మన తల్లిదండ్రులను మనం సన్మానించకపోతే, ప్రేమించకపోతే దేవునిని మనం ఏ విధంగా ప్రేమించగలుగుతాం? దేవునిని ఏ విధంగా మనము ఆరాధన చేయగలుగుతాం? ఎందుకో తెలుసా? మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో కూడా ఆయన ఏమని చెప్పాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, దేవుణ్ణి కూడా తండ్రి అని పిలవమని చెప్పాడు. ఈ లోకంలో నిన్ను కని పెంచి నీకు అన్నీ ఏర్పాటు చేసిన నీ తల్లిదండ్రులనే నువ్వు ప్రేమించకపోతే పరలోకమందున్న తండ్రిని నువ్వు ఏ విధంగా ప్రేమించగలుగుతావు? కాబట్టి ప్రియ యవన తమ్ముడు చెల్లి, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఆ విషయం ఈరోజు మరొకసారి ఈ ఫాదర్స్ డే రోజు దేవుడు మరొకసారి దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత తండ్రి యొక్క గుణ లక్షణాల గురించి దేవుని వాక్యం నుంచి నేను 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ ఫాదర్ షుడ్ బి ఏ ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్. ఒక తండ్రి ఏ విధంగా ఉంటుందంటే అన్నీ ఏ విధంగా అంటే పోషకుడుగా, రక్షకుడుగా ఆ తండ్రి యొక్క బాధ్యత. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 32 వచనం వరకు, ఫిలిప్పీలకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఈ విధంగా మాట్లాడితే, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుదామా అని చింతించొద్దు. అడవి మొక్కను, గడ్డి పువ్వును చూడండి, అవి ఒకరోజు ఉండి మాయమైపోయేవే, కానీ దేవుడు వాటి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయితే నా రూపంలో నేను మిమ్మల్ని పోలికలో చేసుకున్నాను, మీ విషయమై నేను ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాను. ఏమి తిందామా, ఏం తాగుదామా, లేకపోతే ఏం ధరించుకుందాం అంటే నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి, రేపటి గురించి చింతిస్తున్నావేమో. దేవుని వాక్యం, దేవుడు తన విషయంలో తన బిడ్డలకు ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే ఆయనే పోషకుడుగా, నీకేదైతే అక్కర ఉందో అక్కరలను తీర్చడానికి ఆయన మనకు పోషకుడుగా, కాపరిగా, నాయకుడిగా, రక్షకుడుగా ఆయన ఉండబోతున్నాడు అని చెప్పి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి స్థానంలో ఆయన నిలబడి ఆయన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానము, దేవుడిస్తున్న పాఠం.
అలాగే ఈ లోక సంబంధంగా మనం కూడా తండ్రులైన వారు వారి బిడ్డల విషయంలో, తల్లులైన వారు వారి బిడ్డల విషయంలో వారు ఎలాగ ఉండాలంటే పోషకులుగా, రక్షకులుగా వారు ఉండాలి. వారి గురించిన బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులైన వారి బాధ్యత మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే ఆయన బిడ్డల విషయంలో ఆయన పోషకుడిగా, రక్షకుడిగా అన్ని విషయాలుగా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అట్లాగే ఎన్నో మాటలు దేవుడు ఆయన బిడ్డల విషయమై ఆయన చెప్పడం జరిగింది. తల్లిదండ్రులైన వారు కూడా మీరు మీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్త, సంరక్షకునిగా, పోషకులుగా ఉండాలి. ఆ తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది కుటుంబాల్లో చూసినట్లయితే తండ్రులు కానీ, కొంతమంది తల్లులు కానీ వారు బాధ్యత తీసుకోరు. వారు పోషకులుగా ఉండాల్సిన స్థాయిలో ఉండరు. వారు మద్యపానం చేస్తూ ఉంటారు, త్రాగుడికి అలవాటు అయిపోతారు, చెడు వ్యసనాలకు అలవాటు అయిపోతారు. ఆ విధంగా అలవాటు అయిపోయి ఏమైపోతుందంటే వారి జీవితంలో అప్పులు ఊబికి వెళ్ళిపోతారు. వారి జీవితంలో కలిగి ఉన్నవన్నీ కోల్పోతూ ఉంటారు. చివరికి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకు శాపగ్రస్తంగా మిగిలిపోతూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటాం, హృదయం ఎంతో విచారం వేస్తూ ఉంటుంది. తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి, ఎంతో బాధ్యతగా ఉండవలసిన వ్యక్తి బాగా మద్యము తాగి ఆరోగ్యం చెడిపోయిన తర్వాత, ఆస్తి మొత్తం హాస్పిటల్ ఖర్చు చేసిన తర్వాత చివరికి కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి. నిజంగా బాధ్యత కలిగిన తండ్రి ఆ విధంగా ప్రవర్తిస్తారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, బాధ్యత కలిగిన తండ్రి పోషకుడుగా, రక్షకుడుగా ఉంటాడు. వారి బిడ్డలకు కావలసిన ప్రతిదీ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకొని బ్రతకాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు తండ్రిగా లేకపోతే తల్లిగా నీ బాధ్యత కుటుంబ పక్షాన నువ్వు నెరవేరుస్తున్నావా? కుటుంబానికి కావాల్సినవి నీవు సమకూర్చడంలో నీవు ప్రయాసపడుతూ ఉన్నావా? ఒకవేళ ప్రయాస పడకపోతే జాగ్రత్త, దేవుని బిడ్డలంగా అది మనకు సరిపోదు. మనము మన కుటుంబ విషయంలో పోషకులుగా, రక్షకులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే ఏ ఫాదర్ షుడ్ బి ఏ పనిషర్. తండ్రి గద్దించేవాడిగా, శిక్షించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే శరీర సంబంధమైన తండ్రులు చూసినట్లయితే వారు ఈ లోక సంబంధమైన తండ్రులు శిక్షకులుగా, అంటే శిక్షించేవారిగా. ఎప్పుడు శిక్షిస్తారు? ఏ వ్యక్తిని ఎప్పుడు శిక్షిస్తారండి? అన్ని మంచి పనులు చేస్తే ఎవరైనా శిక్షిస్తారా? ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా కావాలని తప్పు కానీ పొరపాట్లు కానీ ఏవైనా చేసినప్పుడు వారికి శిక్ష అంటూ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, వారికి గద్దింపు అనేది ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రులైన వారికి ఉండవలసిన మరొక బాధ్యత ఏంటంటే వారు పిల్లలను గద్దించే విషయంలో కొన్నిసార్లు వారు తప్పు చేసినా కానీ వెనకేసుకొని రావటం, కొన్నిసార్లు వారు తప్పు చేసినా వారిని గద్దించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన చేతులారా మన బిడ్డల్ని మనమే తప్పు ద్రోవ పట్టించిన వారం అయిపోతూ ఉంటాం. మన చేతులారా మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన వారం అయిపోతూ ఉంటాం. ఈరోజు చాలామంది బైబిల్ మరి న్యూస్లో కానీ వార్తలలో కానీ మనం చూసినట్లయితే ఏ తల్లిదండ్రులు అయితే గారాబం చేసి మంచి చెడు చెప్పకుండా, గద్దింపు లేకుండా వారి బిడ్డలను పెంచుతారో వారి జీవితంలో వారు భయంకరమైన శాపగ్రస్తులుగా మిగిలిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వాళ్ళ బిడ్డలను తన్నటం అంటే ఇష్టం ఉండదు, శిక్షించడం అంటే ఇష్టం ఉండదు, గద్దించడం అంటే ఇష్టం ఉండదు. వాడే బాగుపడతాడులే అన్నట్టుంటారు. కానీ తప్పు చేసినప్పుడు నేర్పించాల్సిన బాధ్యత తండ్రులకు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక చిన్న కుమారుడు, తల్లి ఇద్దరు ఉండేవారు. అయితే ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో చిన్న పక్కన వాళ్ళ పిల్లల పెన్సిళ్ళు, ఎరేజర్లు దొంగతనం చేయటం ప్రారంభించాడు. ఆ విధంగా చేసి తీసుకొని వస్తామంటే ఇంట్లో తల్లి అనంటారా, మా నాయనే బలి చేసావులే అన్నట్లు వాడిని ఏ మాట అనలేదంట, గద్దించలేదంట. అట్లాగా చిన్న వాటితో ప్రారంభమైన ఆ పిల్లవాడు పెద్దయ్యాక భయంకరమైన గజ దొంగగా అయిపోయాడు, భయంకరమైన హత్యలు చేసే వ్యక్తిగా అయిపోయాడు, భయంకరమైన కార్యాలు చేయటం ద్వారా ఒకనొక సమయంన ఆ పోలీసులు అతన్ని పట్టుకొని వెళ్ళిపోయి చెరసాల్లో బంధించారు. అతని యొక్క డేటా మొత్తం తీసినట్లయితే అతని డేటా మొత్తము నేర చరిత్ర కలిగినప్పుడు చివరికి అతనికి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించి ఉరి తీయబోండు ఆ వ్యక్తిని అడిగారంట, నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉన్నదా, నీకు ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పంటే ఆ అబ్బాయి అన్నాడంట, నేను
మా అమ్మతో ఒకసారి మాట్లాడాలండి అని చెప్పాడంట. సరే అని ఏర్పాటు చేశారు. వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ రాగానే, అమ్మ ఒకసారి ఇటు రా అని చెప్పాడంట. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెవులో ఒకటి చెప్తానని చెప్పి చెవు దగ్గరికి నోరు పెట్టి గట్టిగా నోరుతో చెవుని కొరికేసాడంట. ఆమె బాగా బాధతో అరిసింది, రక్తం కారిపోతుంది. వెంటనే అక్కడున్న పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి వాడిని కొట్టి, వీడికి ఇంకా బుద్ధి రాలేదు, అరే చనిపోబోతున్న కొద్ది నిమిషాల్లో అయినా కానీ సొంత తల్లినే ఏ విధంగా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు ఏంట్రా అంటే, లేదు సార్, నేను ఈ విధంగా మారటానికి మమ్మే కారణం, ఈ విధంగా నా జీవితం మారటానికి మమ్మే కారణం. ఎందుకు అంటే నేను చిన్నప్పుడే ఒక చిన్న తప్పు చేసినప్పుడు మమ్మ నన్ను శిక్షించినట్లయితే, మమ్మ నన్ను గద్దించినట్లయితే, ఇది తప్పు అని చెప్పినట్లయితే ఈరోజు నా బ్రతుకు ఈ విధంగా ఉండేది కాదండి. మమ్మ కేవలము ఈ విధంగా చేయటం ద్వారానే ఈరోజు నేను నా యవ్వన కాలంలో ఎన్నో మంచి స్థితిలో ఉండవలసిన వ్యక్తిని నేను చనిపోబోతున్నాను అని చెప్పాడంట. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు నేర్పించే విషయంలో, వారు తప్పు చేస్తే శిక్షించే విషయంలో కూడా మనం ముందుండాలి, శిక్షించాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో చూసినట్లయితే, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. చూసినట్లయితే దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ఆయన ప్రేమించిన వారిని గద్దిస్తాడంట, ఆయన ప్రేమించిన వారిని శిక్షిస్తాడంట. నీవు కూడా ఒకవేళ ఇప్పుడున్న యూత్కున్న కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనకూడదు, ఒక మాట అన్నా కానీ వారికి కోపం వచ్చేస్తుంది, ఒక మాట అన్నా కానీ అలుగుతారు, ఇంకా మాట్లాడరు, అన్నం తింటే మానేస్తారు, ఏది అడిగితే అది కొనియాలి, ఏది చెబితే అది చేయాలి అన్నట్లు ఉంటారు. వారు శిక్షిస్తే దాన్ని తీసుకోవటానికి ఇష్టపడరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్నెవరైనా ప్రేమించి శిక్షించిన గద్దించిన లోబడు, అది దేవుని చిత్తం. ఎందుకంటే ప్రేమించే వారిని మనం ఒక మాట చెప్పగలుగుతాం, ప్రేమించే వారిని మనము గద్దిస్తాము, శిక్షిస్తాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది, బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును, ఇంటికి అవమానమును దుఃఖాన్ని తీసుకొని వచ్చును. ఏ వ్యక్తి అయితే, ఏ తల్లిదండ్రులైతే బెత్తము వాడరో వారి ద్వారా వారి బిడ్డల జీవితంలో ఏమో కలుగుతుందంటే అవమానం కలుగుతుందంట, దుఃఖము కలుగుతుందంట. అటువంటి భయంకరమైన స్థితి మన బిడ్డల ద్వారా మన జీవితంలో రాక మునిపే వారు తప్పు చేసినప్పుడు మనము దైవికంగా శిక్షించడం, మందలించడం అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు కూడా ఆయన తండ్రి స్థానంలో ఉండి ఆయన బిడ్డల విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఆయన వెంటనే శిక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అందరూ తప్పులు చేశారు, వాళ్ళకేం కావట్లా, నేను చిన్న తప్పు చేయగానే నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ సమస్య అంటే కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తప్పులో నువ్వు బ్రతకకూడదు, జీవించకూడదని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమించిన వారినే మనం గద్దిస్తాం. ఒకవేళ మనం రోడ్డమ్మట వెళ్తూ ఉన్నాం, ఒక పిల్లల గుంపు ఇష్టానుసారంగా అల్లరి చిల్లరగా ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకోం. ఒకవేళ వాళ్ళల్లో మన పిల్లవాడు ఉంటే మనం ఏం చేస్తాం, వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి 4 పీకుతాం. ఎందుకు? వాడి మీద కోపమా అంటే కాదు, వాడి మీద ప్రేమ. ఎందుకంటే వాడు చెడు సహవాసాలు చేసి వాడు తప్పిపోకూడదు, వాడి జీవితం నాశనం అయిపోకూడదు అని మనము బాధ్యత తీసుకుంటాం. రెండవది ఏంటంటే మనము ఆ వ్యక్తిని ప్రేమిస్తాం. ఎందుకంటే ఇతరుల బిడ్డలతో మనకు అనవసరం, అది మనకు సంబంధం లేదు, వారి పట్ల ప్రేమ కూడా ఉండదు. ఎందుకంటే నీ బిడ్డతో మాత్రమే నీకు ప్రేమ సంబంధము కలిగి ఉంటుంది కాబట్టి. అందుకే తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల విషయంలో ప్రేమించేవారైతే వారు తప్పు చేసిన విషయంలో శిక్షించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విధంగా అయితే శిక్షను మనము తర్ఫీదును ఇస్తామో అది వారి జీవితంలో జ్ఞానాన్ని ఇస్తుందంట. ఈ మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో, బెత్తము గద్దింపు జ్ఞానమును కలుగు చేయును, బెత్తము గద్దింపు జ్ఞానమును కలుగు చేయును. ఎక్కడైతే గద్దింపు బెత్తము ఆ క్రమంలో వచ్చిన వారు వారి జీవితాల్లో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతూ ఉంటారంట. నా జీవితంలో కూడా నాకు చిన్నప్పుడు లెక్కలు వచ్చేవి కాదు, లెక్కలు చిన్నప్పుడు పెద్దగా వచ్చేవి కాదు. అయితే చిన్నప్పుడు సరిగ్గా చదవకపోతే ఒకసారి కూర్చోబెట్టుకొని మా బాబాయ్ ఒక వారం కూర్చోబెట్టుకొని మ్యాథ్స్ చెప్పి, మ్యాథ్స్ తప్పు చేస్తే తప్పుకు దెబ్బ అన్నట్లు కొట్టి మరీ చెప్పేవాళ్ళం.
ఈ కొట్టడం ఎందుకు, కొట్టించుకోవటం ఎందుకు, కొంచెం చదువుకుందామని చదవటం ప్రారంభించాను. తెలియకుండానే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఎంత ఆసక్తి వచ్చిందంటే, ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులో 100కు 100 వస్తే బాగుండు అంత ఆసక్తి. నిజంగానే 100కు 100 అనేక సార్లు అదే సబ్జెక్టులో దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే బెత్తము శిక్ష వాడుతుందో అక్కడ జ్ఞానం వస్తుంది. ప్రియ యవన తమ్ముడు, చెల్లి, ఒకవేళ నీ తల్లిదండ్రులు గద్దించిన, దేవుని సేవకుడు ఎక్కడైతే బెత్తము, గద్దింపు అనేవి ఉంటాయో అక్కడ జ్ఞానము వస్తుంది. నా జీవితంలో కూడా ఆ రీతిగా దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం. తర్వాత మూడవ విషయం ఏంటంటే, ఏ ఫాదర్ షుడ్ బి ఏ ప్యాటర్న్ ఆర్ రోల్ మోడల్. తల్లిదండ్రులైన వారు మాదిరిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. అట్లాగే తల్లిదండ్రులైన వారు మరి వాళ్ళ బిడ్డలకి రోల్ మోడల్స్గా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వి మస్ట్ బి ఏ రోల్ మోడల్ టు అవర్ చిల్డ్రన్. అందుకే మనం ఎప్పుడైతే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాలు చూసినట్లయితే తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటాడు, వాడిని కూడా సిగరెట్ తెమ్మని కొట్టుకు పంపిస్తూ ఉంటాడు. 2 రోజులు వాడు పెద్దయ్యాక, ఒక టైం వచ్చేదాకా వాడు సిగరెట్లు తెస్తాడు. ఒక టైం వచ్చాక ఏం చేస్తాడు, వీడు కూడా తాగటం ప్రారంభిస్తాడు. అప్పుడు చెప్తాడు తండ్రి, రే సిగరెట్ తాగకూడదంటే నువ్వే తాగుతున్నావు, నువ్వు తాగుతున్నావుగా నాకెందుకు చెబుతున్నావు అంటాడు. అంటే మనము ఏదైతే కలిగి ఉంటామో మన బిడ్డల జీవితంలో కూడా అటువంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అటువంటి ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఈరోజు చాలామంది జనరల్గా చూసినట్లయితే మోర్ దాన్ 50%, 50-60% కంటే ఎక్కువ మంది వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్స్ అయితే వీళ్ళు డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు, లాయర్స్ అయితే లాయర్స్ అవ్వాలని కోరుకుంటుంటారు, ఇంజనీర్స్ అయితే ఇంజనీర్స్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు, లేకపోతే పాస్టర్స్ అయితే పాస్టర్స్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని వారు రోజు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది బిడ్డల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క రోల్ మోడల్ అనేది బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫర్ మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. యోసేపు ఈ సందర్భము ఆదికాండము 33వ అధ్యాయం 1-10 వచనాల్లో ఉంటుంది. యోసేపు తన అన్నదమ్ముల్ని ఎందుకు క్షమించాడు? నిజంగా వారు ఎంతగానో యోసేపుని బాధ పెట్టారు, ఎంతగానో అవమానపరిచారు, మరణకరమైన పరిస్థితుల్లోనికి అతన్ని నడిపించారు. భయంకరమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైన స్థితిగతుల్లో నడిపించినా కానీ యోసేపు తన అన్నదమ్ముల్ని ఎలా క్షమించగలిగాడు? ద వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, అతని చిన్న వయసులో ఒక సందర్భం అతడు చూశాడు. ఏంటి అంటే, యోసేపు నాన్న యాకోబు ఏశావుని మోసం చేసి, అన్నని మోసం చేసి తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదించుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆస్తిపాస్తులు సంపాదించుకొని మరలా కొన్ని సంవత్సరాలకి రిటర్న్ అయినప్పుడు వాళ్ళ అన్న ఎదుర్కొంటూ వచ్చాడు. యాకోబు వస్తున్నాడు కదా, వీడి సంగతి తేలవాలి ఈరోజు అని చెప్పి ఖడ్గం తీసుకొని బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే అనేక సంవత్సరాల తర్వాత తన సొంత తమ్ముణ్ణి చూడటం ప్రారంభించాడో ఏశావు హృదయము కరగటం ప్రారంభించబడింది. తన హృదయంలో కరిగిపోయాడు, కఠినత్వాన్ని తీసేసుకున్నాడు, యాకోబుని క్షమించాడు. హల్లెలూయా. యాకోబు తప్పు చేసినప్పటికీ, మోసం చేసినప్పటికీ అతని అన్న క్షమించినప్పుడు ఆ సందర్భంలో ఎవరు ఉన్నారంటే అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు చూశాడు ఏ విధంగా అయితే అతని పెదనాన్న వాళ్ళ నాన్నని క్షమించాడో అదంతా గమనించాడు. మా నాన్న ఇంత తప్పు చేసినా కానీ ఎంత ఈజీగా క్షమించాడని మనసులో పెట్టుకున్నాడు. ఒకానొక టైం వచ్చింది, సొంత అన్నలే అతనికి ఇబ్బంది కలుగజేసిన వారు తిరిగి వచ్చినప్పుడు వారిని ఒక్క మాట కూడా అనకుండా ప్రేమతో క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఆ వ్యక్తి, ఆ రోల్ మోడల్, ఆ క్షమా గుణం అనేది ఆ తల్లిదండ్రుల్లో
అతని తల్లిదండ్రులు చూసినప్పుడు అతడు అదే జీవితం తన జీవితంలో ఎంప్లాయ్ చేసుకోవడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ద్వారా కూడా మనము మన బిడ్డలకు ఏదైతే రోల్ మోడల్గా మనం ఉంటామో అదే తప్పకుండా వారి జీవితంలో వారు కలిగి ఉంటారు. ఏదో ఒక దినాన తప్పకుండా వారు ఆ రోల్ మోడల్ని మనకులాగే వారు అలవరుచుకుంటారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్న వాక్య సత్యం ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. మన జీవితాల ద్వారా మనము ఆ విధంగా నేర్పాలి. చివరిగా చూసినట్లయితే, ఏ ఫాదర్ షుడ్ బి ఏ ప్రీస్ట్. మన కుటుంబంలో తండ్రి యాజకుడిగా మారాలి, యాజకునిగా మారాలి. అందుకే పౌలు భక్తుడు ఆయన సంఘాన్ని గురించి, ఆత్మీయ బిడ్డల గురించి ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకొనడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా యాజకత్వం చేశానో మీరు కూడా నన్ను పోలి చేయండి అని చెప్పి ఒక మాట దేవుని సేవకుడు అందించడం జరిగింది. అట్లాగే తల్లిదండ్రులైన వారు కూడా మన బిడ్డలు ప్రార్థన చేసే విషయంలో కూడా నేను ఏ విధంగా అయితే దేవునిని వెంబడిస్తున్నానో, ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నానో మీరు కూడా అదే రీతిగా దేవునిని ప్రార్థించాలి, వెంబడించాలి అని చెప్పి మనము మన బిడ్డలకు చెప్పే స్థాయిలో ఉన్నామా? చాలామంది వాళ్ళ బిడ్డలకు చెప్పుకోలేరు. ఎందుకో తెలుసా? మందిరంలోకి వచ్చినప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, గట్టిగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఉజ్జీవంతో ఊగిపోతూ ఉంటారు. ఇంటికి వెళ్ళాక లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన విషయాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఆ వేషధారణ అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? బిడ్డలు, నువ్వు ఇక్కడ ఎంత ఎగబడి పెద్ద పెద్ద కేకలు వేసి ప్రార్థన చేసి పాటలు పాడుతున్నా వాళ్ళు ఏమనుకుంటారంటే మనసులో, నాకు తెలుసులే అనుకుంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా మనము అదే భక్తి జీవితాన్ని మన ఇంటి దగ్గర కొనసాగించగలిగితే మనం కూడా పౌలు వలె, నేను ఏ విధంగా అయితే యేసు ప్రభువును వెంబడించానో, నా కుమారుడా, నా కుమార్తె, మీరు కూడా అదే రీతిగా యేసు ప్రభుకి నమ్మకంగా జీవించాలి, బ్రతకాలి అని కనుక ఒక మాదిరిని మనం చెప్పగలిగితే అండి, అదే మన జీవితానికి అంతకు మించిన ఆశీర్వాదము వేరేది లేదు. ఒక తండ్రి యాజకుని రీతిగా కుటుంబంలో పని చేయాలి. నీవు యాజకుని యొక్క బాధ్యత కలిగి ఉన్నావు. ఈ బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఒకవేళ నెరవేర్చలేకపోతున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. తండ్రి పోషకుడిగా, రక్షకుడిగా ఉండాలి, గద్దించే స్థాయిలో ఉండాలి, తర్వాత మాదిరి జీవితం కలిగి ఉండాలి. కుటుంబంలో యాజకత్వాన్ని తండ్రి కలిగి ఉండాలి. ఈ మాటలు నేను ముగించేస్తూ ఉన్నాను. అందరం కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఎన్నో బాధ్యతలు దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఆయన మనల్ని కేవలం నేను తండ్రిగా అని ఆయన్ను సంబోధించుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయన ఒక మాదిరి జీవితం, ఆయన పోషకుడిగా, రక్షకుడిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మనకు కావాల్సిన సమస్తము ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా ఉండాలి అని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఆ రీతిగా ఉన్నామా? మనము చెక్ చేసుకోవాలి, మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, మా బిడ్డల విషయంలో, మమ్మల్ని వెంబడించే వారి విషయంలో కానీ ప్రభువా, అయ్యా తండ్రి, మేము ఒక మాదిరి, ఒక బాధ్యత అయ్యా, రక్షకునిగా, పోషకులుగా అయా బాధ్యత కలిగి ప్రభు ఆ కుటుంబంను నడిపించే విధంగా అయా ప్రతి తండ్రి ఉండుటకు నాయన కృపను దయచేయండి ప్రభువ. అయా తండ్రి, సహాయం చేయండి. ఒక రోల్ మోడల్గా ప్రభువ మా బిడ్డలకు అయా నెక్స్ట్ జనరేషన్ని ప్రభువ అయా ఇంపాక్ట్ చేయటానికి, రాబోయే తరాన్ని ప్రభువ పట్టుకోవటానికి కృపను దయచేయండి నాయన. అలాగే ప్రభువ ఒక యాజకుని వలె ప్రభువ అయా తండ్రి
బాధ్యత కలిగిన ఆయన యాజకులంగా అయా మేము చేసే ప్రార్థనా జీవితంలో ప్రభు మా బిడ్డలను కూడా కొనసాగించిన కృపను దయచేయండి ఆయన. యెహోషువ కుటుంబం వల్ల నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నేళ్ళు కుటుంబం చూసినట్లయితే ప్రభు అయా తండ్రి వారి కుటుంబముగా ప్రభు ఆరాధించినట్లు చూస్తూ ఉన్నాం నాయన. ఆదిమ సంఘంలో సంఘమంతా కుటుంబం కలిసి ఆరాధన చేశారు నాయన. అయా తండ్రి మోషే భక్తుడు సెలవిస్తున్నాడు, ఒక్క డెక్కైనా విడవబడటానికి వెళ్ళలేదు, మేము అందరము కలిసి దేవునిని ఆరాధన చేయాలి. అలాగే ప్రభువా అయా తండ్రి అందరం కలిసి ఆరాధన చేయటానికి, అందరము ఏకీభవించి నిన్ను అయా వెంబడించడానికి నాయన అయా అటువంటి కృపను దయచేయమని, అటువంటి యాజకులంగా మా కుటుంబంలో మేము మార్చబడటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం నాయన. అలాగే ప్రభువా తండ్రులైన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా. వారు చేయి పనుల్లో ప్రభువా అయా, వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనుల్లో, వ్యాపారాల్లో నాయన నీ కృప తోడుగా ఉండునుగాక నాయన. అయా వారు అభివృద్ధి చెందుదురుగాక నాయన. అయా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి వెలుదురుగాక నాయన. ఏ విషయంలో అయితే ప్రభువా అయా వారు ప్రభా అయా తండ్రి వెనుకబడుతున్నారు, ఏ విషయంలో అయితే ప్రభువా వారి బలము సరిపోవట్లేదో అయ్యా తండ్రి నీ కృప వారిని ఆవరించునుగాక. దైవికమైన బలము వారికి అనుగ్రహించబడునుగాక. అయా ఉన్నత కార్యాలు వారి ద్వారా జరిగింపబడునుగాక నాయన. తండ్రి సహాయం చేయని, వారు చేయు ప్రయాణాల్లో మీరు తోడుకొని సహాయం చేయండి నాయన. అయా ప్రతి ప్రయాణంలో ప్రతి ఆటంకాలు దూరపరచండి, క్షేమకరమైన ప్రయాణం దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, దీర్ఘాయుష్ను దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కృపను దయచేయండి నాయన. అయ్యా ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణను అనుగ్రహించండి, ఎవరైనా బాధ్యత రహితంగా ఉంటే బాధ్యత కలిగి ఉండుటకు కృపను దయచేయండి, వారి మనస్సును మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయా తండ్రి మా తండ్రుల గురించి, మా ఆత్మీయ తండ్రిని గురించి మేము మరొకసారి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కృప కలుగునుగాక, క్షేమము కలుగును, వారి చుట్టూ రక్షణ ఈ ప్రార్థనని కంచె వేస్తూ ఉన్నాము నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన. తండ్రి సహాయం చేయండి. నీవే స్తుతి ఘనత మహిమకరుడా. ప్రభువా నీవు తండ్రిగా ఏ విధంగా ప్రభువా నీ బిడ్డల పక్షాన మాదిరి కలిగి జీవించావో, ఏ విధంగా ప్రభువా మాదిరిని ప్రభువా నీ వాక్యం ద్వారా నేర్పించావో, అదే ప్రభువా మా జీవితాల ద్వారా మా తర్వాతి తరము మా బిడ్డలకు ప్రభువా నేర్పించడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సహాయం చేయని, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వారి యొక్క జీవితంలో ఏదైతే అక్కర ఉందో తీర్చండి, వారు చేయు ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ వాక్యం ఎవరు ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో విన్నప్పటికీ ప్రభువా ఇప్పుడే నీవు దర్శించని, నీ సన్నిధి వారిని దర్శించునుగాక. దైవికమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక నాయన. నీ నామములో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలో తేకుండా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని మధురమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడయుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.